ప్రకృతి కవి, లోక కవి ఉన్నారు. ఆయనే అందెశ్రీ. జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర గీతంగా అంకితం పొందిన రోజు. వేదిక లేచిందే పరిగణనట్టు అయిపోయింది. మీ మీద మిట్టపల్లి సురేందర్ తెలంగాణ కవి, తను కూడా. నమస్తే తెలంగాణ అనే పత్రికలో జూన్ 1న వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఉద్దేశించి మాట్లాడాడు. అందెశ్రీ అనేటోడు కండ్లు మూసుకొని అంధునిలా ప్రవర్తిస్తూ కీరవాణికి పాట ఇచ్చి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. సింహము వేటకు మాంసం దొరకకపోతే గడ్డి మేస్తుందా? సారు మీరు మెయ్యని గడ్డి ఏంది సార్? వచ్చి నన్ను పాటను బుచ్చమడుకున్నోళ్ళు నన్ను బుచ్చగాని చేసి చూస్తా అంటే నాకు ఎట్లుంటుంది సార్? మీరు అంటే కాసుల కోసం కవిత్వం ఎప్పుడు రాయలేదు కదా, కానీ మీకు కాసులు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? పైసే లేకపోతే ఇక్కడ పైసే పరమాత్మ అన్ననాడు, పైసే సర్వమన్ననాడు, రూపాయే ఈ ప్రపంచానికి రూపమన్ననాడు. మీ లక్ష్మీదేవిని గాడిదను చేసి నా ఇంటి ముందట కట్టేస్తా అని చెప్పిన సార్ నేను. ధన్యవాదాలు. చాలా ఇంతటి గొప్ప ఇంటర్వ్యూ నేను చేసిన 250 ఇంటర్వ్యూలలో మొదటి 3, 4, 5 అని పెట్టుకుంటే ఖచ్చితంగా మీది అగ్రస్థానంలోనే ఉంటుందని నా హృదయం. ఎలా మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలో తెలియట్లేదు నాకు. థ్యాంక్ యూ సార్. తెలంగాణ మనిషికి, తెలంగాణ ఉద్యమానికి సదా శరణాగతి, శరణాగతి, శరణాగతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప కవి, ప్రకృతి కవి, లోక కవి ఉన్నారు. ఆయనే అందెశ్రీ. మనందరికీ తెలుసు, జూన్ 2వ తేదీ ఆయన పాట ఏదైతే ఉందో, జయ జయ హే తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్ర గీతంగా అంకితం పొందిన రోజు. ఆ రోజు ఆయన పొందినటువంటి భావోద్వేగం అంతా కూడా మనలో చాలామంది చూసాం. అలాంటి ఒక గొప్ప కవి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సో ఆ కవి ఆ ఎదుగుతూ వచ్చిన క్రమం చూస్తే ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అనిపిస్తూ ఉంటుంది. అంటే బడికి వెళ్ళి అక్షరాలు నేర్వని ఒక పాలబొగ్గల చిన్నోడు ఈ స్థాయికి ఎలా ఎదిగాడు అనేది నిజంగానే ఆయన యొక్క కథ చదువుతుంటే, ఆయన జీవితం చూస్తూ ఉంటే అబ్బురం అనిపిస్తుంది. సో అలాంటి ఆయన ఈ మధ్యకాలంలో కొన్ని వివాదాలు కూడా ఎదుర్కొన్నారు. అది కూడా ప్రత్యేకంగా ఆ తెలంగాణ రాష్ట్ర గీతం అని ఏదైతే అన్నారో దానికి సంబంధించి, దాని స్వర కల్పన గురించి. సో దాని గురించి ఆయనతో మాట్లాడతాం. అసలు ఆయన ఏమంటారు దీని మీద, ఆ వివాదాల గురించి. నమస్కారం అందెశ్రీ గారు. యజ్ఞమూర్తి గారు నమస్కారము. మీ స్టూడియో తరపున పాఠకులకు, నన్ను అభిమానించే అశేష ప్రజానికానికి వినమ్ర నమస్కారాలతో. ఫస్ట్ యజ్ఞమూర్తి గారు, మీ ఇంటర్వ్యూ కోసం నేను ఎవ్వరికి ఇవ్వనంత సమయాన్ని ఎక్కువ మీకు సమయం తీసుకున్నాను. మీరు హృదయపూర్వకంగా నన్ను ఫస్ట్ మీరు మన్నించాలి. భలే వాళ్ళే మీరు. మీ మీద ఉన్నటువంటి మన్నించాలని కోరుకుంటున్నాను. మనది చాలా ఆలస్యమైంది కాబట్టి అంటే మీకు కూడా ఆ టైంలో కొంత వేరే ప్రదేశాలకు వెళ్ళటం, అట్లా పరుగులు లేడికి లేచిందే పరుగన్నట్టు అయిపోయింది జీవితం. ఏదైనా మీరు నాకు విలువనిచ్చి ఈ రోజుకి మా స్టూడియోకి వచ్చారు. అది అక్కడే నేను ఎందుకంటే చాలా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. అంటే మీతో సంభాషణ అనేది ఎలా ఉంటుందో, మనం ప్రసాద్ ల్యాబ్ ఆ పచ్చిక బయలు మీద కూర్చొని 1 గంట సేపు గడిపాం. సో ఆ రోజు నేను ఇంకా మర్చిపోను, చాలా విషయాలు మాట్లాడుకున్నాను. ఇప్పుడు ఒకసారి చెప్పాలి, ప్రసాద్ ల్యాబ్ సినిమా అన్నప్పుడు ప్రసాద్ ల్యాబ్ కానీ, సినిమాల నేపథ్యం ప్రజల పాటలు అన్నప్పుడు నారాయణమూర్తి అన్నను, లేదు సినిమాను మీ ఆలోచన పరంపర మనోనేత్రం మీద, ఈ కెమెరాల దారం మీద, అంటే గాలి తరగల మీద ప్రపంచపును ఊరేగిస్తున్న మిమ్ములను
ఈ రంగంలో మర్చిపోవడం అంత సులభమైన విషయం కాదు. అయినా ఆలస్యమైన మీ ముందట కూర్చుండే నేపథ్యం కలిగినందుకు మళ్ళీ ఒకసారి నమస్కారం చేస్తున్నాను. నిన్న జరిగిన జూన్ 2 జరిగిన నేపథ్యాన్ని మీరు ప్రస్తావన తెచ్చినందుకు. అవును, అంటే ఆ రోజు మీరు ఆ భావోద్వేగానికి గురైన మాట వాస్తవం. అది ఆనంద బాష్పాలు. ఇక్కడ పునరావృతం అవుతుంది. యజ్ఞమూర్తి గారు చెప్పిందే చెప్పడం అడిగిన ప్రశ్నలే అడగడం జరుగుతుంది. నేను అక్కడ ఏంటంటే ఆ టైంలో కలిగినటువంటి ఆలోచన ఏం లేదు. ఆలోచన ఏమున్నది? ఇప్పుడు ఆకాశమెత్తు కలలు గని కన్న అమ్మ నాన్నలకు తొలుసూరు కొడుకు తప్పిపోతే ఎలా ఉంటుంది? మా సమ్మక్క సారక్క జాతరలో తప్పిపోయిండు వాడు, ఎలా ఉంటుంది? అలాగనే వాని కోసం 7 రోజులు కాదు, వాడు మీసాలు మొలిసిన తర్వాత జూన్ 2 నాడు మీసం మెలేస్తూ ఆ అమ్మ నాన్నల ముందుకొచ్చి, అమ్మా నా పేరు జయ జయ తెలంగాణనే గీతంగా పరిణామం చెందిన్నే అని అమ్మ నాన్నలకు కనబడ్డప్పుడు ఎలా ఉంటుంది? 10 ఏళ్ళు తప్పిపోయిన కొడుకు దొరికినాడు. జయకేతనం వాడు ప్రభాత గీతమై 4.5 కోట్ల హృదయాల మీద జయకేతనమై ధ్వనిస్తూ శబ్ద రూపముల భూకంపం భూమిని పెకిలించుకొని వచ్చినట్టు కోట్లాది మంది హృదయాలను ఇట్లా ముద్దాడుతున్నప్పుడు శబ్ద తరంగాలుగా ఆన్ని గనుకున్న తల్లిదండ్రులు, వాన్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఆ రోజు వాడికి ఆ తల్లిదండ్రుల సమీపానికి వచ్చి నిలబడితే ఆ అమ్మ నాన్నల దుఃఖము ఎలా ఉంటుందో అది ఆనంద బాష్పం అంటవో, పేగు తెంచుకున్న దుఃఖం అంటవో, తప్పిపోయిన కొడుకు మీసం మెలేసినందుకు కలిగినటువంటి ఉద్వేగం అంటవో, ఏమంటవో నేను దానికి ఏం చెప్తా సార్? అదే నా పరిస్థితి. అధికార పార్టీ 10 ఏళ్ళు ఏ పాటలతో అధికారములకు వచ్చారో, ఏ పాట తెలంగాణ ధూమ్ధాముగా సైనిక చర్య చేసిందో, ఏ పాట కవులు ధూమ్ధామును వాళ్ళ హృదయపు గుండెలను దుందుపులుగా మార్చి ప్రతి హృదయం మీద శబ్దధనులుగా మోగి 20 సంవత్సరాలు 18 సంవత్సరాల ఉద్యమ కాలములో నిద్రపోకుండా చేసిన ఒక నేపథ్యం ఉంటుంది. యజ్ఞమూర్తి గారు, ఇక్కడ వ్యాపారులు వస్తారు ఇళ్లకు, అవును, అవకాశవాదులు చొరబడతారు. సారు ఉద్యమ నేపథ్యము రాష్ట్ర సిద్ధి కోసం, నేను రాష్ట్రము సిద్ధిస్తే కుక్కలా కావలుంటా, నాకు పదవులు ఎందుకు పట్టాభిషేకాలు ఎందుకు అనుకున్న సారు తదనంతరం ఏం చేసిండో నేను సారు తెరుబోను. ఎందుకంటే సారు తెరుబోతే నాకు సమ్మక్క ఉంటుంది. అంటే ఆ టైంలో మీరు ఆ 10 ఏళ్ల కాలంలో రాకముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించక ముందు వస్తే కనుక రాష్ట్రం వస్తే కదా దీన్ని రాష్ట్రగీతంగా మేము ప్రకటిస్తాము అన్నవాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో దాని ఊసే ఎందుకు ఎత్తగలేదు? చెప్పేది కదా, తప్పిపోయిన కొడుకని ఇప్పుడు అమ్మ నాన్నలను ఉపమానం సింబాలైజ్ చేసి చెప్పిన కదా. ఆ రీతిగానే ఆ పాటను కన్నడములో ప్రసవ వేదనకు పొత్తిలి తెలంగాణ ఉద్యమం. నేను సూటిగా మిమ్మల్ని ఒక మాట చెప్పండి. అంటే అసలు మిమ్మల్ని ఈ 10 సంవత్సరాల్లో కలవటానికి లేదా ఆ పాటను గురించి మీకు ఆ పాట కర్తగా మీకు ఆయన దగ్గర నుంచి పిలుపు రావటం కానీ అసలు ఎప్పుడూ జరగలేదా? అవన్నీ అంబక్కులు. మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాను, ఒక్క స్లిప్ చూపెట్టిన, నేను ఆయనతో మాట్లాడినట్టు చిన్న రికార్డు చూపెట్టిన, మళ్ళీ చెప్తున్నా, చెప్పిందే 1,00,000 చెప్పు దెబ్బలు తింటా. అబద్ధాల కోరులుగా, బ్రోకర్లుగా, ఆత్మవంచకులుగా మాట్లాడిన వాళ్ళ మాటలకు నిజమంటే 1,00,000 చెప్పులు దెబ్బలు తింటా. మీది అబద్ధమైతే 1,00,000 చెప్పు దెబ్బలకు మీరు సిద్ధంగా ఉంటే ఎప్పుడైనా నేను వస్తాను, ఎక్కడైనా వస్తాను. ఇదంతా కట్టుకథ. ఎందుకు సార్? మన దుబ్బాకలో గెలిచిన రఘునందన్ రావు ఫస్ట్ అసెంబ్లీకి వచ్చినాడు, ఏం మాట్లాడాడు సార్?
ఓకే. పాటలతోటి వచ్చిన రాష్ట్రానికి పాట లేని దిక్కుమాలిన తనమారని కేసీఆర్ నిలదీసినప్పుడు దొంగతనానికి పోతే తేలుగుట్టిన పరిస్థితిలో ఏ జవాబు చెప్పాలనో తోచలేదు. తదనంతరం బ్రేక్ తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు వీళ్ళు కథలుగా చేసుకొని ఎవడన్నాడు ఇట్లా ఎవడన్నాడు రాష్ట్ర గీతం అని ఇట్లా తొడలూపుతూ ఇట్లా మెడలూపుతూ అంత నిర్లక్ష్యంగా మీరు సంభాషించినది అసెంబ్లీ సాక్షి ఉంది కదా, అసెంబ్లీలో ఉన్నాయి కదా మీ మాటలు. తెలంగాణకి రాష్ట్ర గీతం అనుకోలేదే, ఇంకా మేము అనుకోలేదే. అనుకున్న నాడు తెలంగాణ రాష్ట్ర గీతం అని జయ తెలంగాణ రాష్ట్ర గీతం అని నీకు ఎవరు చెప్పారు? ప్రజలు పాడుకున్నారు కదా, పాడుకున్నారే. మా రాష్ట్ర గీతమే లేదు మాకు, అనుకున్న నాడు చెప్పుతాములే అన్నప్పుడు మా సారు పెడతాడు గీతం అంటే వాడే వద్దన్నాడు అన్న కొడుకులకు స్టూడియోలలో వినబడకపోవచ్చు, మీరు కూడా అసెంబ్లీలోనే కూర్చున్నారు కదరా సంకనాకుతూ. మరి అప్పుడు ఎందుకు వినబడలేదు మా పాట లేదన్నప్పుడు? ఇప్పుడు మీది ఎట్లా పాట అవుతుంది? అయినా మీ పాట రికార్డింగ్ చేసిన స్టూడియో ఏది నాకు తెలియదు. నిన్న మా వరంగల్ శ్రీనివాస్ చెప్పేదాకా నాకు తెలియదు. అన్నా ఆ పాటను రికార్డింగ్ చేయించింది నేనే. సారు చెప్పితే బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలనుకున్నప్పుడు ఆయన ఏదో కొన్ని నేపథ్యాలు కాదంటే రామకృష్ణ గారు సత్యలో కనబోయిండో ఆయనను పిలిచి ఈ రామాచారి సంగీతాన్ని సమకూర్చి పెడతారు కదా సార్, ఏమంటారు అది ఆ పదం, ఆ పిల్లగాన్ని పిలుచుకొని ఈ మా వరంగల్ శ్రీనివాసే శానయాదిరెడ్డి స్టూడియోలో రికార్డు చేశారట. ఓకే. మరి రాసినోడు ఉండాలి కదా, ఉన్నాడా? మరి బాలకిషన్ గారు నేను అంతా నేనే, మా నీడల్నే బతికిండు, మేము లేకపోతే అందశ్రీ ఎక్కడ? అది మీ ఆత్మవంచన కదా, ఒక నిదర్శనం. నేను అటు రాను కానీ మీ సంస్కారానికి వదిలేస్తారా? ఎవరి నీడనో బతికే దరిద్రం నాకేం పట్టలేదు కదా. నా నీడన వచ్చి నన్ను పాటను బుచ్చమడుక్కున్నోళ్ళు నన్ను బుచ్చగాని చేసి చూస్తా అంటే నాకు ఎట్లుంటుంది సార్? అయినా వీడు పాటల బుచ్చేగాడు, ఇది పాటల బ్రోకర్. ఈ పాటలు ఏ పాట మంచుకుంటే నాదే, పరాయి పాట కిరాయి బతుకు, నీ సొంతం పాట నాదిరా. మన మా పాట కవులు అంతేం అయినరు. గూడంజన్ ఎట్టుపోయిండు, అందశ్రీ ఎట్టుపోయిండు, గోరేటెంకన్న ఎట్టుపోయిండు. చిన్న ఎమ్మెల్సీ ఎంగనే గోరేటెంకన్నను ఇంకో రీతిగా మీరు అన్నీ ఉద్ధరించినట్టు కాదు కదా. జయరాజ్ ఎట్టుపోయిండు, వాడు అనారోగ్యంతో అల్లాడుతున్నాడు, ఏ రోజు మాట్లాడిండు. ఇంకొకటి మీరు అడుగుతాను, మీరు చాలా గొప్పవాళ్ళుగా సార్, ఎప్పుడు మాట్లాడేందుకు ఎందుకో యజ్ఞమూర్తి గారు మంచి సమయంలో పెకిలిచ్చినవు. గూడంజయ్య అనారోగ్యానికి మంచం మీద పడి ఊపిరి జలపని విధానంగా 1,00,000 సార్లు మీకు అప్పీల్ చేసిండు. ఒక్కసారి కేసీఆర్ను కలిసి చనిపోతాని. ఓకే. ఏ రోజన్నా మీరు గూడంజయ్యను కలిసినారా? చాటుకొని ఎటుకో మేమేదో ఇచ్చిందని చెప్పుకుంటారు. మీకు ముఖము జల్లక చాటుకిచ్చారా? మీకు ముఖం కనుక జల్లితే, కవుల పట్ల మీకు గౌరవమే ఉంటే, గూడంజయ్య కుటుంబము తను చచ్చిన తర్వాత రోడ్డు మీద పడ్డది, ఏనా కొడుకు ఆదుకున్నది. ఎందరు అమరుల కుటుంబాలు ఈ రాష్ట్ర సిద్ధి కోసం ఎందరి తల్లుల కడుపు గాలింది. ఎవరినన్నా ఓదార్చిండ్రా? గూడంజయ్య విధానం చెప్తాను. గూడంజయ్యకే జరగలేదు, ఆ కుటుంబానికే. ఆ కుటుంబం మహాకవిరా, తెలంగాణలో మహాకవి. చనిపోతా ఒక్కసారి చూస్తా అన్నప్పుడు ముఖము సాటేసిన మీరు పాటల కోసం, పాట కవుల కోసం రాస్తే ఎలా ఉంటుందిరా? ఇదొక్కటి పక్కన పెడదాం మీ గొప్పతనానికి. ఇంకోటి చెప్పనా? ఎల్బీ నగర్ చౌరస్తా మీద ఒళ్ళంతా పెట్రోల్ పోసుకొని, నాకు తెలియదు బిడ్డ వాడు తగులబెట్టిండా? కాదు మీరు తగులబెట్టిండ్రా నా కొడక. ఇది ఎంక్వైరీ పెట్టాలి ఇప్పుడు, మీరెంత గొప్పలో తేలుతుంది. వాడి బలిదానాన్ని మీ ఉద్యమ సిద్ధి కోసం శ్రీకాంతాచారి మీరు పెట్రోల్ పోసుకుంటే మీకు అగ్గి పుల్లలు దొరికాయి. ఎవడరా మీరు తగులబెట్టుకున్నది మీ కుటుంబాలల్లా?
మరి శ్రీకాంతాచారి అమ్మ రోడ్ల మీద పడి అల్లాడింది. ఏ గౌరవం ఇచ్చిండ్రయ్యా మీరు? అవును, పట్టించుకున్న వాళ్ళేరి పోలీసుకి ఇష్టయ్యా తవరకి కాల్చుకొని చచ్చిపోతే ఎన్ని ఎకరాల జాగిచ్చిండ్రు వాళ్లకు? అమరుల కుటుంబాలకు రూపాయికి ఎకరానికి ధరణి పేరు మీద కోట్ల ఎకరాలు, లక్షల ఎకరాలు కొల్లగొడుతుంది కదరా. ఏ అమరవీరుల కుటుంబాలకు మీరు ఆదుకున్నట్టు ఏ పాట కవులకు ప్లాట్లు కొట్టించిండ్రు మీరు? మీరు ఉద్ధరణ కోసం మాట్లాడే ఉద్ధరేని కడుముంతలరా మీరు సుధపూసల్లాగా మాట్లాడితే మూకొట్టేందుకు తెలంగాణ అంతా ఎడ్డిదేం కాదు. మా యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ ఆ కాలేజీకి సంబంధం లేని పిల్లగాడు, మా కాలేజీకి సంబంధం లేనివాడు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నవాడు కాదు. వాడు ఎక్కడి పిల్లగాడో, ఎక్కడి నుంచి వచ్చిండో, ఉస్మానియా యూనివర్సిటీ గేటును తన్ని తగులబడుతుంటే గుడ్లు అప్పగించి చూసిన వాళ్ళే ఎవరు వాని కుటుంబాన్ని ఆరదీసి అట్లగాదురా. ఇంకోటి అడుగుతా, మీ సారు లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు కదరా. సారుకు వంతపాడే కోటరి భజన మండలిని అడుగుతున్నా, ఏ మృతవీరునికి ఒక్క స్తూపం కట్టినరా మీరు? తెలంగాణ అమరవీరులకు ఎక్కడనన్నా చిన్న పిడికడు జాగిచ్చి మీరు పెడుతున్న బొమ్మలు ఏ ఉద్యమానికి ఆస్కారము, ఏ ఉద్యమానికి సంబంధం ఉన్న వాళ్ళురా? మీ అధికారానికి, మీ అహంకారానికి, మీ రాజకీయాలకు, మీ అసెంబ్లీలకు, మీ పార్లమెంటులకు బుచ్చమేసిన వాళ్ళు మొట్టమొదటి వరుసలో పాట కవులు కదరా. గాయకులకు కోడిపిల్ల యజ్ఞమూర్తి గారు కోడిపిల్లకు పావురాలకు గింజలు నూకలు జల్లుతున్నప్పుడు వాడు పెద్ద త్యాగధనుడు కాదు. అవిట్లను కోసుకునేందుకు చల్లుతున్న వేటగాడు. మీరు తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన భయానకమైన డకాయిటీ గ్రూప్ ఏనవా? సోలే సినిమాలు లేవు? అవును, దళాలు ఊళ్ళ మీద పడి దోచుకునేది. అరే మంచి భాషలో చెప్పితే తెలంగాణ పోరాటము కాశీరు రజ్మీ కంటే ప్రమాదకారురా మీరు అన్నశ్రీ కోసం మాట్లాడితే ఎట్లుంటుందయ్యా? వాడు కనబడ్డాడు, మీరు కనబడలే. అయితే ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి అయితే ఇవన్నీ మాట్లాడుతూ పోతున్నప్పుడు కాలం చాలా సమయం సార్. ఎందుకంటే 21 సంవత్సరం ఆ పాట పుట్టి 21 సంవత్సరం కోసం మాట్లాడితే టైం కాదు కదా. అందుకోసం వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాం సార్. మీరు ఆ పాటకు పట్టము కట్టకుండా కంకణము కట్టుకున్నది మీరు. సారు కాళ్ళ కాడ 10 ఏళ్ళు కాళ్ళు నాకుతూ బతికిన విశ్వాసఘాతకపు సునకాలు మీరు. ఆ పాటకు పట్టం కడుతుంటే తోకలూపుడు పనిచేసి ఇక గర్జిస్తుంటే ఒక మాట అడుగుతా మిమ్మల్ని, కాలధర్మమే చెప్తున్నా, ఇది ఎవరికో ఉపమానం కాదు సార్. ఎంతొర్రినా తోక నాకు కూడా వెనుకలు ఊపితే కుక్క సింహము కాదు. ఇక్కడ సింహము మీరు బిస్కెట్లు వేస్తే కుక్కగా మారి తోకూపుకుండా కూర్చున్నది బిడ్డ. అదే మీ మీద మిట్టపల్లి సురేందర్ తెలంగాణ కవి తను కూడా నమస్తే తెలంగాణ అనే పత్రికలో జూన్ 1న వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మీరన్న ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో దాన్ని ఆయన మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాడు. అందులో మాట్లాడుతూ అందశ్రీ అనేటోడు కండ్లు మూసుకొని అంధునిలా ప్రవర్తిస్తూ కీరవాణికి పాట ఇచ్చి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. జనం మరిచిపోయి కలిసిపోయిన సమాజాన్ని విడగొడుతున్నాడు.
కీరవాణిది తప్పు లేదు, జాతీయ ప్రపంచ కళాకారుడు అతను. కానీ అందెశ్రీ రాసిన పాట తెలంగాణ ప్రాంతీయుల ఆత్మగౌరవానికి సంబంధించింది. అది తెలంగాణ ప్రాంతం వాళ్ళే చేయాలి. దాని హక్కుదారులు తెలంగాణ వారే. అనవసరంగా అందెశ్రీ వెళ్ళి కీరవాణిని బదనాం చేసి ఆయన పేరు చెడగొడుతున్నాడు. కీరవాణి అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తి. కానీ అందెశ్రీకి ఒక ప్రాంతం ఉంది. ఒక ప్రాంతం మీద రాస్తేనే తనకు పేరు వచ్చింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్నట్లు అందెశ్రీ కూడా మాయమైపోతున్నాడు తెలంగాణలో అని చాలా తీవ్రంగా ఆ ఇంటర్వ్యూలో విమర్శలు చేశాడు. యజ్ఞమూర్తి గారు ఒక పదం గుర్తు చేస్తా, అది కవుల గుంపు. మిట్టపల్లి సురేందర్ గారిని వినమ్రంగా ఒకటి అడుగుతున్నాను. ఠాగూర్ ఆడిటోరియంలో లొల్లి జరిగిన నాడు ఇదే కదా, కవియు అనగా పొద్దు పొడుపు పొద్దుదిరుగుడు పువ్వులు కవులు, అరెరరే కాలముని శాసించే కవికి వేలవానిట వెలిగ రవికి అంటారల్లా. నా కవి పరంపరలో అతనొచ్చి ఎప్పుడన్నా నిలబడితే వాడికి జవాబు చెప్పగలను. ఈ పొద్దుతిరుగుడు పూలల్లో తిరగటోని కోసం కవుల గుంపది, కవి గుంపు కాదు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఎక్కడ నేపథ్యము కైకిలి చేస్తూ కవి కైకిలోడు కాదు. కవులు పొట్టబోసుకోవడానికి ఎక్కడనో ఏదో పని చేయాలి. నేను సారులాగా కైకిలి పోయేటోని కాదు. సింహము వేటకు మాంసం దొరకకపోతే గడ్డి మెత్తదా? సారు మీరు మెయ్యని గడ్డి ఏంది సార్? మీరు అట్లా మాట్లాడితే ఎట్లా సార్? అందశ్రీ ఏమన్నారు, కీరవాణి చాలా ప్రపంచ కళాకారుడు, ఆయన మీద మాకు పేషి లేదు. మీ మీదే నా మీదనే ఎందుకంటే మీకు ఏం పేషి ఉన్నది? నువ్వేం చేసినావు పేషికి? నిన్న నువ్వు గోషి బిగగట్టి అందశ్రీని కీరవాణిని తలదన్ని గీతమొత్తుందని చెక్కలు కొట్టించండ్రు కదా. మరి మీ నేపథ్యాలను అప్పుడు మిమ్మల్నేమనాలా సారు? తెలంగాణ జనగీతం అని ఒకటి తీసుకొచ్చి, ఏ గీతమో నాకు తెలియదు. జయ తెలంగాణ గీతాన్ని తలదన్నినట్టుగా, కీరవాణి సంగీతాన్ని తలదన్నినట్టుగా మీరు ట్రోల్ చేసిండ్రు కదా సార్. దానికి జవాబు ఏంది సార్? వచ్చిందా మరి? తలదన్నిని రాని సంగీత దర్శకులు, నువ్వు తలదన్నినవా మరి? అరే ఒక మాట అడుగుతా, ఎదురు పడితే కాళ్ళకు దండం పెట్టడం, వెనుదిరిగితే వెన్నుపోటు పొడవడం, అది మనిషి పుట్టుకంటారే? యజ్ఞమూర్తి గారు, ఎదురు పడితే కాళ్ళు మొక్కడం, వెనుదిరిగితే ఎన్ను పొడవడం, ఎన్ను పూసల మీద పొడవడం, అది మనిషి పుట్టుకనరు సార్. మీకు మిట్టపల్లి సురేంద్ర అయినా వ్యక్తిగతంగా తెలుసా? మీకు ఎప్పుడన్నా కలిసిండా? కలుస్తారు, ఎందుకు కలవారు? మీరు అంటే గౌరవమే కదా ఆయనకి. నేను ఏమంటున్నా సార్, ఎదురు పడితే కాళ్ళకు దండం పెట్టి వెనుదిరిగితే ఎన్నుపోటు, ఆ పరిచయాలు ఎందుకు సార్ ఇప్పుడు? మరి ఇప్పుడు ఎన్నుపోటు పొడిచినోనిగా చూడాలనా, ఎదురు పడితే కాళ్ళు మొక్కినోనిగా చూడాలా? అందుకోసం గోడ మీది పిల్లివాటం వదిలేద్దాం సార్. ఒక ప్రాంతము, ఆయనకు ప్రజల గీతాలు ఏం తెలుసు, ఆయనకు ప్రజల భాషలు ఏం తెలుసు, ఆయనకు పండితుల భాష, గ్రాంధిక భాష, ఆయనది సంస్కృత సమాసాలు, సంస్కృత పదశబ్దాలు, అలంకారాలు, ఇవి గొడవ. అవునరా, అదే గొడవ. చదువుకోకుండా నీకు అంత భాష వచ్చింది అంటే నా దేహంలో ఎక్కడనో పండితుల రేతస్సు ఉండాలి కదా. అవును, రేతస్సు అంటే నిఘంటువులు చూసుకోండి బిడ్డ. ఎక్కడనో నా డిఎన్ఏలో ఆ భాషా పటుత్వపు జవసత్వము నా దేహములో ఎక్కడనో దాయబడి ఉండాలి కదా. కాబట్టే కదా అలా వచ్చింది, ఆసువులా వచ్చాయి కదా. కాబట్టి మీరు నన్ను ఉపమానం చేసుకోవడం కరెక్ట్ కాదు.
చూడసక్క అని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, నా పల్లె పాలవెల్లి, మళ్ళీ జనుమంటూ ఉంటే సూరమ్మ తల్లి నీ కడుపున పుడతా అన్న గీతం ఊరు సబ్బండ వృత్తుల మీద రాసింది కదా. నారాయణమూర్తి అన్నకు ఆ పాట ఊరు మనదర అనే సినిమాకు ఎంతక్కరకొచ్చిందో తెలియదు కానీ మా అంతడుపుల నాగరాజు దుమ్దాంకు ఆ పాట లేకుండా జయ జయ తెలంగాణ గీతము పాడకుండా ఓపెనుగాలే చూడసక్క అని తల్లి అనే గీతము నాగరాజు ఒక 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 ఆటతో మొదలు కాకుండా మీ పాట మీ వేదిక పూర్తిగాలే. ఇవన్నీ జనం కోసమే రాసినాయి బిడ్డ, జనభాషలనే రాసినాయి. ఈయన అదే ఇంటర్వ్యూలో ఇంకొకటి కూడా అన్నాడు. ఏమన్నాడు? తెలంగాణ ఉద్యమంలో రాసినటువంటి పాడినటువంటి 4 పాటలు తప్పితే ఆయన ఇంక వేరే ఏం రాశాడు? ఒరే తండ్రి, నీకు ఒకటి చెప్పాలి, నువ్వు మీ అవ్వ కడుపులో పడకముందే నేను కైగట్టడం తెలుసు నాకు. మీ అవ్వ కడుపులా నువ్వు పడకముందే నేను కైగట్టిన 1000 పద్యాలు. ఆయన యాస్టిజ్గా ఏమన్నాడు అది కూడా చెప్తాను నేను. అందశ్రీకి ప్రజలతో సంబంధమే లేదు. ఒక తెలంగాణ ఉద్యమంలో 4 పాటలు తప్పితే వేరే పాటలు చూపెట్టు అంతేనా అని ఇంటర్వ్యూ చేసిన ఆయన అడుగుతున్నాడు. సింగరేణి కార్మికులపై రాసినవా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. గీత కార్మికులపై రాసినవా, చేనేత కార్మికులపై రాసినవా, నిరుద్యోగులపై రాసినవా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు కదా. ఈ మధ్యన కుల సంఘాలు, అస్తిత్వ ఉద్యమాలు, అనేక పరంపరలు వచ్చినాయి. నాకు కులం లేదు కాబట్టి నేను కుల గీతాలు రాయకపోవచ్చు. నేను కార్మికుణ్ణి కాదు కావున నేను కార్మిక గీతాలు రాయకపోవచ్చు. యజ్ఞమూర్తి గారు నాకు కవిత్వము రాయొస్తుంది, నాకు కవిత్వం ఒక్కటే వస్తుంది. మీ కులాన్ని వెలగట్టడము కానీ, మీ స్థలాలను వెలగట్టడము కానీ, మీకు ఎదురైన వల్ల నేను వస్తువుగా తెచ్చుకోవడం కుదరదు. నా జర్నీ అది కాదు. ఒకటి అడుగుతా మిమ్మల్ని ఈ వేది మీద నుంచి అడగండి. నాకు ఒక ప్రాంతం ఉన్నదన్నారు కదా, ప్రాంతమే ఉన్నది. జే జే తెలంగాణ గీతము తెలంగాణ ఉద్యమం కోసమే రాసింది కదా, తెలంగాణ ప్రజల అస్తిత్వమే కదా. అవును. మరి అది తెలంగాణ సరిహద్దుల వరకే వినిపించిందా, మీ సరిహద్దులను కూలదన్నుతూ ప్రపంచమంతా వినిపించిందా? అవును, లోకాన్ని చుట్టింది అది. ఎందుకని? దానిలో ఉన్నటువంటి అది. అరే మీరు ప్రహారీ కడితిరి కదనే పాపం, మా తెలంగాణ ఎత్తితే 1000 గజాలు ఎత్తు కడితిరు కదనే, గంత దూరం ఎందుకు పోయింది? మెదడున్నోడు మాట్లాడే మాట కాదు అది. ఒక మెదడు ఉన్నవాడు మాట్లాడే మాట కాదు అది, సంస్కారం కూడా కాదు. నాకు నా కవిత్వానికి ఎంచుకున్నప్పుడు ఏ వస్తువునో గా వస్తువునే ఎంచుకుంటాను నేను. కవిత్వానికి ఒక 3 అంశాలు ఉంటాయి. నేను మీకు చెప్పేంతవన్నీ కాదు కానీ, వస్తువు ప్రధానం ఏదైతే ఉన్నదో వస్తువుకు తూకమైన శిల్పాన్ని కవి ఎంచుకోవాలి. అవును. ఈ వస్తువు శిల్పానికి సమతూకమైన వ్యుత్పత్తి ఎంచుకోవాలి. వ్యుత్పత్తి అంటే భాష. నా వస్తువులన్నీ అరే చెవులిని రాలేదా, కళ్ళు కనవలేదురా, చూడసక్కని తల్లిలో ఏమున్నదో చూసుకో. చూడసక్కని తల్లి గీతం ఏంది? సబ్బండ కులాలదే కదా, సబ్బండ వర్ణాల గీతమే కదా, సినిమా కోసం రాసిన. అయినా తెలంగాణ ఉద్యమానికి ఆ పాట అక్కరకొచ్చినంతగా నువ్వు రాసిన పాట ఎన్ని కోట్ల జనాలు పాడినరో నాకు తెలియదు. స్టూడియోలో కూర్చోవాలి, స్టూడియో సూత్రం చేయాలి, ఎన్నొత్తు నేను లెక్క చేసుకొని స్టూడియోలో కూర్చోలేదురా. నా గీతము కోట్లాది మందిని ఒక తాటి మీదికి తీసుకొచ్చింది. నా గీతము 4 పాటల 4 కోట్లకు సరిపోయే మాయమైపోతున్నాడన్న పాట సరిపోతుంది కదనయ్య. అవును, మనిషి అన్న జీవితకాలం ఎప్పుడన్నా ప్రయత్నం చేయి అనుకున్నాం. మీ జన్మతా సరిపోతాదయ్యా. ఒక్క కవిత్వం రాసుకోవడానికి భూమినంత చుట్టొచ్చాను, మిమ్మల్ని కొలమానం పెట్టుకోవాలా?
చెప్పింది కదా కవి అనగా పొద్దు పొడుపు పొద్దు తిరుగుడు పువ్వులు కవులు. పొద్దు తిరుగుడు పువ్వు కాదు, పొద్దు చుట్టూ భూమి తిరిగినట్టు మీరు మీ అవసరాలకు మీరు తిరగవలసి వస్తుంది తప్ప కవి తిరగడు. అందశ్రీ అసలు తిరగడు. కవి తిరగడు అన్న నేను. అందశ్రీ ఇంకా వీళ్ళ లెక్కలల్లో కవి అవునో కాదో కూడా నాకు తెలియదు. కాలము నిర్ణయిస్తుంది బిడ్డ. అదే మీరు దేశాలు చుట్టూ వచ్చి తిరగదా, అది దాన్ని నేను చెప్తున్నాను, దాన్ని పట్టుకున్నా నేను. ప్రపంచ పటం మీదనే కవిత్వం ఒక వస్తువు కోసం భూమిని చుట్టిన వాళ్ళు లేడు సార్. అదే సో ఆ రకంగా గూగుల్ను ఓపెన్ చేయండి కొడుక. మీకు తలబడితే నాతో కలబడాలనే నిజంగా కలేజ కనుక ఉంటే ఫస్ట్ తిరిగి రండ్రా, మీకు అప్పుడు అర్థమవుతుంది. దానికి కూడా ఈ పశలన్నీ ఎక్కడి ఈ రంధ్రాన్ని వేసేది ఎందుకురా మీకు? అది అయినా నాకు చాలా గర్వంగా ఉన్నది సార్. ఎందుకు గర్వంగా ఉన్నదంటే చిన్నప్పుడు అందరూ ఎడ్డోడు 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 అనేటోళ్ళు, ఏడిలాంటి వాడికి అనేటోళ్ళు. ఇవాళ ఇందరు మంది మాట్లాడుతున్నారంటే కొద్దిగా నేను పనిమంతున్నాను ఇప్పుడిప్పుడే వీళ్ళ పుణ్యమాని కొద్దిగా నమ్మకం కలుగుతుంది సార్. వాళ్ళకి వదిలేస్తా సార్, ఎక్కువ సంభాషణ కరెక్ట్ కాదు. నిజంగా అయితే ఇప్పుడు అది నిజంగానే వదిలేద్దాం, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అంటే ఈ 10 ఏళ్ల కాలం నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆ పాట ఇప్పుడు రాష్ట్ర అధికార గీతంగా అంకితం తీసుకోవడం అనేది రేవంత్ రెడ్డి మీకు సన్నిహితుడు అవడం వల్ల, అంటే ఆయన మనసులో, ఎందుకంటే నాకు బాగా తెలుసు ఎన్నికలకి అంటే ముందు ఆయన మీతోటి కలిసి సంభాషించారు, చాలాసేపు ఇంటర్వ్యూ చేశాడు, తను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాడు. సో ఇది చూసినప్పుడు మీతో ఆయనకున్నటువంటి సన్నిహితత్వం వల్ల దీన్ని ఎలాగైనా సరే రాష్ట్రగీతంగా దానికి ఒక గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి ఆయనకంతటా ఆయన కలిగి మిమ్మల్ని పిలిచాడా? దీనికి మొత్తం అందరి అంటే ప్రభుత్వం చేసేటప్పుడు కేవలం ఆయన ఒక్కడే అనుకుంటే సరిపోదు, అందరి ఆమోదం యోగ్యం అవ్వాలి కదా. అది మీరు ఒకసారి గుర్తు చేస్తా సార్. మునుగోడు ఎలక్షన్లు జరిగినప్పుడు రెండు ఒకటే సార్. అక్కడ రాహుల్ గాంధీ కన్యాకుమారి యాత్ర, జోడో యాత్ర స్టార్ట్ అయింది కదా, భారత్ జోడో యాత్ర. అప్పుడు రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వస్తాడు. వచ్చినప్పుడు దానికంటే ముందు ఎలక్షన్ల ముందే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే జయ జయ తెలంగాణనే రాష్ట్ర గీతంగా ప్రకటిస్తాము అని చెప్పారు. 5 సంవత్సరాల ముందే ఉన్నది అది. రేవంత్ వచ్చినప్పుడు వాళ్ళ మేనిఫెస్టోని చదివి ఉంటాడు కదా, అవును మాకు అధికారం ఇవ్వండి, ఇక్కడ ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయి తను విశ్లేషించుకొని రాసి పెట్టుకున్నాడు. తెలంగాణ బొమ్మ అమ్మది, ఓకే తెలంగాణ అమ్మ బొమ్మ అది కూడా చెప్తున్న వీళ్ళు పాపం పండిత లోకం కదా. తెలంగాణ తల్లిని చెక్కింది కూడా అందశ్రీ కలమే. జయ జయ తెలంగాణ గీతం వచ్చేటప్పుడు వీళ్ళకి అమ్మ మీద సోయలేదు, బొమ్మ మీద అంతకంటే సోయలేదు. ఆ పాటల నుంచి తీసిందే కదా మీరు బొమ్మ. కవి చెక్కిన బొమ్మనే అమ్మది, కవి కలము చెక్కిన బొమ్మేరా అమ్మ. మీరు దాన్ని అమ్ముకున్నారు, మీరు కాజేసుకున్నారు, ఇది మాది అని. ఇప్పుడు బొమ్మల గొడవ, అమ్మల గొడవ కూడా వచ్చింది. కొమ్మని చెక్కితే కుమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, అదికి ఇది పాదురా, కాదంటే ఏది లేదురా, జాతి గుండెలో జీవనదముల జాలువారే జానపదముల గ్రామములు కాపాడ వెలసిరి గ్రామదేవతలు ఎందరో ఇట. మాకు తెలంగాణ తల్లి కూడా మా అమ్మే కదా, అమ్మమ్మ కాదు, మేము చేతులెత్తి మొక్కే దేవత బొమ్మే కదా. మేము నమ్మకము బొమ్మ గీసుకుంటుంది యజ్ఞమూర్తి గారు. అవును, మా నమ్మకం మా అమ్మది. ఈ మట్టి మా అమ్మ జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి కదా. అందుకోసం నాకు అమ్మ నాన్నలు లేరు, అమ్మ నాన్నలు తెలియదు. అందుకోసము తెలంగాణ చెప్పిన కూడా అది కూడా నా ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తను వెళ్ళ తెలంగాణ, నా పాట తెలంగాణ, నా మాట తెలంగాణ, సయ్యాట తెలంగాణ, సాధించు తెలంగాణ అని తెలంగాణ సరిహద్దుల కారుడరు కూడా గీయడం నా వంతే. అది నా గీతం అని చాలామంది ఎప్పుడు చెప్పలే. శ్రీ బాలకృష్ణ గారికి గజ్జెగట్టిన గీతం. గల్లు 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 గల్లు
గల్లు గల్లు గల్లు గల్లు గజ్జలమవుతో అని కరీంనగర్ సభలో 7 లక్షల మందిని కూసుండబెట్టిన గీతం ఇది. ఇంకో గీతం, ఈ 2 గీతాలు బాలకిషన్ గారు ఎత్తుకపోయి సారు దగ్గర పెట్టుకొని సారు నచ్చిన గీతం ఎత్తుకపోవాలి, వాడిది చేసుకోవాలి, సారు ముందట పెట్టాలి. సారు ఇట్లా ఇట్లా, ఎందుకంటే చాలా గొప్ప సారు కవి కదా అన్న కవిత్వానికి అవమాన శబ్దం అది. సారు కవి కదా అని సంకనాకిన ఒక కోటరు ఉంటుంది అక్కడ, భజన మండలి. సారు కవి అయితే సారు నిజంగా మీ సారు కవి అయితే కవిత్వం ఉరేసుకొని సావాలరా నా లెక్కనైతే. నేను అలాంటి కవిత్వం రాయలే, రేపు రాసే దరిద్రం నాకు పట్టలే. నేను రాసింది జాతి మెచ్చిన గీతం, నేను రాసింది జాతి ఆత్మగౌరవ గీతం, నేను రాసింది వాళ్ళ అస్తిత్వ గీతం. నేను వాళ్ళ శిరస్సులను నా నెత్తి మీద ఇరుముడి కట్టుకొని తెలంగాణ రాష్ట్ర సిద్ధి కోసం నా అమ్మ స్వేచ్ఛాయుతంగా రెక్కలు విరిసి గగనాంతర సీమలను ముద్దాడే గీతమే రాసిన గాని సారు భజన గీతాలు రాయలేదు సార్. సారు బర్త్డే గీతాలు, అరే సారు నాకు పెన్నిస్తే సారు బర్త్డే గీత గంత భావ దరిద్రులు మీరు అందరి కోసం కామెంట్ చేస్తారు. మీ అవసరమయ్యాది. మీరేం రాసుకుంటే ఎప్పుడన్నా పెదవిప్పి మాట్లాడినా కాలోన కాసులను చూసి కవిత్వం ప్రపంచ కవిత్వ వేదిక మీద 2 పాయలుంటాయి. యజ్ఞమూర్తి గారు టోటల్ గ్లోబ్లో ప్రపంచ పటం తిరిగిన కదా, 2 పాయలుంటాయి ఎప్పుడు. ఓకే, ఆ 2 ఒకటి కాసుల కోసమే వస్తుంది. ఓకే, కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక్కటి. ఇది బాగా వినాలి తండ్రులు మీరు. కాలోన కాసులను చూసి, మీరు కాసు లేకుండా ఏం రాసిండ్రా మీరు? కాసును కైకిలు అడగకుండా ఏం రాసిండ్రు బే? కాలోన కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక పాయ. కాలోన కాలాన్ని గదిపి వీలోన విశ్వాన్ని నిలిపి తాలోన తరించే తరుణం ఒక పాయ. బిడ్డలు కవులని ఊరేగుతుండ్రు కదా, కవిగా లేరు బిడ్డ మీ జన్మాంగ వరకు. కవులుగా ఊరేగండి, ఎవ్వడికే బాధ లేదు. కవిని అని రొమ్ము జరిస్తే ఎవ్వడి కాళ్ళు పట్టకండి, ఎవ్వడి ముందట ఆ కవిత్వాన్ని పళంగా పెట్టకండిరా. మీరిప్పుడు కాలోన కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక పక్క మీ పాయ అయిపోయింది. కవితకి ఇది మీరిచ్చే ఇది అనమాట, అది నిర్వచనం. కాలోన కాలాన్ని గదిపి వీలోన విశ్వాన్ని నిలిపి తాలోన తరించే తరుణమే కవివర్గం, కవిపాయ. అది కవుల పాయ. మీరే పాయను తేల్చుకోండి. జై తెలంగాణ. అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి రావడంతో నేనేమంటున్నాను, ఎక్కువ సమయం తీసుకోకుండా సరే సార్, రేవంత్ రెడ్డి రాగానే మేమిద్దరము ముఖాముఖిగా ఎదురుబదురుగా కూర్చుండి ఎలక్షన్కు 4 రోజుల ముందు డిసెంబర్ 30 నాడు ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్. అవును, నవంబరు 25 నాడు మా ఇంటర్వ్యూ, నవంబరు 26 నాడు ఆ పాటను ఆవిష్కరించిండ్రు. ఎలక్షన్లు 4 రోజుల ముందు. మా ఇంటర్వ్యూలు ఏం చేసినా మీకు తెలుసు. అవును, మిమ్మల్ని అందరినీ దిక్కు దిశాన లేకుండా పరిగెత్తించిన నేపథ్యము కదా. కానీ జయ తెలంగాణ గీతం అతనికి నేనేదో అక్కర వచ్చినందుకు కాదు, తన మేనిఫెస్టోలో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన నాడే చెప్పాడు, సంవత్సరన్నర ముందు కాలముల్నే జయ తెలంగాణ గీతము మారుస్తాము, మేము జయ తెలంగాణ గీతం పెట్టుకుంటాము, అమ్మ బొమ్మను కూడా మారుస్తాము, అది రాజకుటుంబము సారు కుటుంబం లాగా కనబడుతుంది. నిన్న మొన్న విన్నారు కదా మీరు. అవును,
ఈ రాచరిక పోకడలు, ఈ నియంత లక్షణాలు ఉన్నాయని నిన్నటిదాకా కూడా ఉన్నది కదా. అది ఇద్దరు రాజకీయ నాయకుల పాలసీ, అది నాకు సంబంధం లేనిది. వాళ్ళ గొడవ నా గొడవ కాదు. ఉన్న గొడవ నా పాటకాడు అన్నప్పుడు పాట కూడా నా గొడవ కాదు, ప్రజల గొడవది. నేను చాలా పాటలు రాసిన, 4 పాటలు కాదురా చిన్నోడా, నేను ఎన్ని పాటలు రాసిందో మీకు తెలియదు. పాట రాయడం ఏందిరా, పాట పక్కన పెడదాం. ఎన్ని కోట్ల మందిని ఒక్కడే చేసినరా, మీరేం చేసినరా? ఎన్ని కోట్ల మందిని నిద్రపోకుండా చేసినరా? జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారుత జనని నాదమై జైగంటలు మ్రోగించాలి. ఒకటే జననం, ఒకటే మరణం, జీవితమంతా జనమే మరణం. కష్టాలు నష్టాలు ఎన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ. మీ బతుకంతా రాయగలరారా? ఇక మీరు పోకడకు పోయినరు కాబట్టి నేను కూడా కాస్త పోకడకు పోయే చెప్తున్నా. ఆర్ట్ కాలేజీ ప్రాంగణములో విద్యార్థి గర్జన జరిగినాడు. యజ్ఞమూర్తి గారు, ఇసుక బొత్తెరాలని జనం 10 లక్షల మంది ఒరిసేను గాలికి ఊగినట్టు తలలూగినై. ఆ గీతమే కదా సార్ మీ సార్ ఎంచుకున్న దిశను మార్చి ఉద్యమం మళ్ళీ సారు సంధి చేసుకొని నిమ్మరసము దాగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం తిరగబడే. అందులో మొదటి కాగడ కాదు బిడ్డ, మీ ఒళ్ళులను తగలబెడతదేమోన్న భయం పుట్టించిన గీతము కూడా జై బోలో తెలంగాణ కదా. యాడున్నారు సార్ మీరప్పుడు? మీ పాత్ర ఎంత సార్ ఇప్పుడు? నిన్న మొన్న మాట్లాడిన వాళ్ళు పాట వద్దని 10 ఏళ్ళు 10 సంవత్సరాలు కంకణాలు కట్టుకొని సారు కాళ్ళ కాడ మొకాళ్ళ కింద పట్టేసుకొని మోకరిల్లేనా మీరు? అప్పుడు ప్రశ్నించని మొకాళ్ళ మీద బట్ట మొకాళ్ళ కింద పట్టేసుకొని మోకరిల్లిన మీరు ఎందుకు మాట్లాడలేదు బే? ఇవాళ చాలా గొప్పతనాలకు పోతుండ్రు. నా తెరువు రాకపోతే మీకు ఆరోగ్యం, మీ తెరువు నా జీవితకాలం రాను. తెలంగాణ ఉద్యమం లేకపోతే మీరెవరో కూడా నాకు తెలియదు. తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ఇప్పుడు మీరెవరో కూడా నాకు సంబంధం లేని విషయం అది. నా జర్నీ వేరు. మీరు పుట్టకముందే కైగట్టిన వాణ్ణి, మీ పేరు పెట్టకముందే నా పాట రెక్కలు దొడిగి పరుగెత్తింది. ఒక్క మాట చెప్పాలి, చెప్పవలసి వస్తుంది ఇప్పుడు. చెప్పండి. నన్ను మోసుకొచ్చిన ఎర్ర బస్సు ఎక్కి మా కొమురెల్లి గుట్ట నుంచి అక్కడ రాజీవ్ గాంధీ రోడ్డు మీదకి వస్తుంది మా బస్సు, మా ఊరు నుంచి, రేబర్తి నుంచి. సాయుధ తెలంగాణ పోరాటాన్ని రజాకారులను ఒక్కసారి కాదు 5 సార్లు తరిమి కొట్టిన ఊరు వీరాబైరన్పల్లి. అరే, ఆ వీరాబైరన్పల్లి పెట్టిన పేరు ఎవరిదో చేరతారా? ఆ కెరటం అందశ్రీ పెట్టింది ఆ ఊరికి. వీరా బైరన్పల్లెను చూడు, గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాటి కాకతీయులేని నట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు, పాలకుర్తి సోమన్నను చూడు, బమ్మేరాపోతన్నను చూడు, సర్వాయి పాపన్న ఏలిన కిలాషాపురము కీర్తిని చూడు, నర్మెటా బచ్చన్నపేట చెరియాల మద్దూరు బాట రజాకారులను తరిమి కొట్టిన వీరాబైరను పల్లెను చూడు. నా ఊరుకు తలాపునున్న ఊరది. అరే, మీ వల్ల రాలేదురా ఉడుకు నా ఊపిరికి. నా ఊరుకు, నా జీవితానికి ఆకిలై ఉన్నదిరా బైరన్పల్లె. అక్కడ ఆ గడీల దాడిరా నాలో పాట రాయడానికి బీజం పడ్డది. కవిత్వం అంతకు మునిపే రాశాను. చిన్నపంచే 6వ ఏట నుంచి 7వ ఏట నుంచి కై కట్టుకోవడం జరిగింది. ఆ తెరువు వద్దు కానీ రాయటం కాదు, పాడారు మీరు. కై కట్టుకుంటా నేను, అదే కై కట్టుకొని పాడుకుంటాను. చాలా పద్యము ఛందస్సుల్ని రాసి మీరు పాడుతుంటే రాసేవాళ్ళు రాస్తారు, ఎప్పుడో రాసేటోళ్ళు రాసుకుంటారు. ఆ రీతిగా నేను ఒక్క చరిత్రం చేయలేదు బిడ్డ. ఈడ
మీ దుమ్దాము మీ మీద ఇంకొక ఆరోపణ కూడా వచ్చింది. ఇప్పుడు వస్తా గిడికొత్తా ఒక పదం అయిపోతుంది. అట్లా వచ్చినప్పుడు నన్ను మోసుకొచ్చిన కాలాన్నంతా కైగట్టి నిక్షిప్తం చేస్తుంటా. నేను అల్లి బిల్లి అంగూర తోట, నేను ఆడుకుంటా పోయే బస్సు బాట, గా బాటొంట పాడుకుంటా పల్లెపాట, నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట, నేను కైగట్టుకున్న ఊరును వందల వేల లక్షలాది కోట్లాది మంది ముద్దాడిన ఊరును దొంగల దొడ్డి ఎత్తిరేందిరా. ఇప్పుడు నాకు అది సిద్దిపేట కాదు, దొంగల దొడ్డి మాత్రమే. ఎందుకని అంత తీవ్రమైన ఆరోపణ? ఎందుకు ఏం చేసినో తెలియదా నీకు? ఉద్యమం సిద్దిపేట నుంచే వచ్చిందట, రాష్ట్రం తెచ్చింది సిద్దిపేటలేనట. అసలు తెలంగాణ జనాలకు ప్రగతి పథకాలను బుచ్చమేసింది సిద్దిపేటలేనట. వీని తల్లి దుమ్దాము సిద్దిపేటలదేనట. లేదు కోట్లాది పాటలు పుట్టినాయి సిద్దిపేటలేనట. మరి దీన్ని దొంగల దొడ్డి అనపోతే ఏం చేయాలి మరి? గింత డకాయిటీ గ్రూప్లు అరమి సో అన్నిటికీ మూలం సిద్దిపేట అని చెప్పేసి చెప్తున్నారు కదా. నేను నన్ను మోసుకొచ్చిన సిద్దిపేట కాదు, అది మా కొమరవెల్లి మల్లన్న దేవుని నుంచి ఈ రాజీవ్ గాంధీ అయినా సిద్దిపేట దాకా పోదాం. జూబిలీ బస్ స్టేషన్ నుంచి సిద్దిపేట బస్ స్టేషన్ దాకా బస్ ఎక్కొచ్చింది కదా సార్, అది నిక్షిప్తం అక్కడ డిస్కవర్ చేశాను. అలా ఓరుగల్లు 1200 సంవత్సరాలను 12 నిమిషాలల్లా ఆ గలగల గజ్జల బండితోటే నిన్న ధూమ్ధామ్ కరీంనగర్ కామారెడ్డి గంజిలో ఓపెన్ చేసింది కూడా వాడే కదరా. దాని పాదు వాడే, దాని పందిరి వాడే, ఆ నిర్మాణ శిల్పి కూడా వాడే. మాదంటారేందిరా మీద? అయితే తెలంగాణది మీ అవ్వగారి సొత్తులే మాదంటారేంది బే? అది పాటకవులది. తెలంగాణ ఉద్యమ గుండెల సప్పుడు మీది కాదు బిడ్డ ఏది. అందుకోసం కాలము ఎడ్డిది కాదు, మిమ్ముల గడ్డివి కొర్రి ఇక బోర్రాన్ని ఎల్లగొట్టింది సిద్దిపేటనే సర్వమైతే మీరు వాయించిన ఎందుకు పక్కబడదురా మధ్యలో? మీ డోలు డప్పులు ఎందుకు పక్కబడేదిరా? మేము మాయ అనుకునే అన్నీ పగిలిపోయినాయి కదా. అయ్యో యజ్ఞమూర్తి గారు డోలు డప్పులను తక్కువ చేసిననే మరగుజ్జు కొడుకులు ఇల్లు, వాళ్ళు వాయించుకునేందుకు తెచ్చిన వాయిద్యాలు, నేను వీటిని తల మీద పెట్టుకుంటా. ఇక్కడ కళాకారులు ఉంటారు. యజ్ఞమూర్తి గారు అడ్డం వచ్చిన కళాకారుడు తన బతుకు చిత్రాన్ని, కళను తన బతుకు చిత్రంగా మార్చుకొని బతుకుతుంటాడు. జానపదులు, యక్షగానాలు, చిందొళ్ళు, డక్కలొళ్ళు, మాస్తొళ్ళు, మఠమయ్యలు, ఒగ్గుకతొళ్ళు, సబ్బండ కులాలు, సబ్బండ కళలకు వాళ్ళు కళాకారులు. వీళ్ళు కళాకారులు కాదు సుమ, కళాయికారులు. అంటే కళాయికారులు అంటే అంతే, నువ్వు తెలుసుకోవాలి. వాళ్ళను మళ్ళబెట్టి కూర్చోబెట్టబెట్టుకో. ఇక్కడ కళాయికారులే ఎక్కువ, కళాకారులను కాపీ చేసుకొని వచ్చిన వాళ్ళు. అయితే కొంతమంది కళాకారుల్ని మంచిగా మీరు ఎమ్మెల్సీలు చేసిండ్రు, తర్వాత అధికార భాషా సంఘం అధ్యక్షులను చేసిండ్రు. ఇది ఒక దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు. అవన్నీ ఎందుకు సార్ అని వాళ్ళు చెప్తున్నారు. కాదు సార్, ఓడిని బడితిరి, నా గడప దొక్కితిరి. నా అంటే తెలంగాణ మొత్తం. నా గడప దొక్కితి, నా గడపన కాలు పెడితిరి, నా కాళ్ళు పడితిరి. ఓడిని పడితిరి, నా కడుపులో తల పెడితిరి. ఓట్లు బిచ్చం అడిగితిరి. ఓట్ల బుచ్చగాళ్ళకి గట్లుంటే మా ఎంకన్నను ఎమ్మెల్సీని చేశారు. చేస్తే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినారా? మరి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి వద్దన్నాడు కదా. మా మాలళ్ళకో మాదిగోళ్ళనో దళితుడిని చేస్తారు. దళితుడు వద్దు సార్, దరిద్రమైన పదం. వాళ్ళు అదే కావాలని చాలామంది అనుకుంటారు. అరే ఎస్సీ కమిషన్ దాన్ని నిషేధించింది సార్ 2004లో. కానీ దాన్నే పట్టుకొని వాళ్ళు పెట్టుకొని మాలళ్ళకో మాదిగోళ్ళకో నేను ముఖ్యమంత్రి పదవి ఇస్తాను ఇచ్చిందా సార్? ఇక అంతకు మించిన ఆత్మవంచన సార్ జీవితంలో ఇంకోటి చెప్పను నేను. అదే నాకు లేని కులాన్ని మోయలేను, ఇక్కడ ఉన్న కులాలను నేను విస్మరించలేను. ఆ రీతిగా
మనం జీవితంలో ఒక్కటి యజ్ఞమూర్తి గారు మళ్ళీ రేవంత్ దగ్గరికి వచ్చి అది పూర్తి చేస్తా. రేవంత్ ముఖ్యమంత్రి అయినాక తీసుకున్న నిర్ణయం కాదు అది. తన మేనిఫెస్టోలో మాకు అధికారంలోకి వస్తే జయ జయ తెలంగాణ అనే రాష్ట్ర గీతం పెడతా అన్నాడు. ఇచ్చిన మాటను మడమ తిప్పకుండా నిలబెట్టుకున్నాడు. వెంటనే ప్రకటించాడు. అంటే ఆయన అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే ఆ పని చేసాడు. అట్లా అది వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది. ఒక్క రేవంత్ తీసుకున్న నిర్ణయం కాదు సార్ అది. క్యాబినెట్ తీసుకున్నది, పెద్దవాళ్ళతో మాట్లాడుకున్నారు, ఢిల్లీ అందరితో మాట్లాడినాకనే క్యాబినెట్ అది మేనిఫెస్టో పెడతారు కదా సార్. అవును. కాబట్టి అది ఆ పార్టీది అనుకోను. వాళ్ళు కూడా ఎందుకు పెట్టింది సారు, నా ప్రజలకు ఇచ్చిన మాట అదే కాదు సార్, వీళ్ళు ఓట్ల కడగ పోయినాడు. అందుకోసం ప్రజల నేపథ్యం సార్ అది. ఆ పాటకు పట్టం కట్టినరు అంటే తెలంగాణ ప్రజల. మీరు కీరవాణి గారికి పట్టం కట్టారు. కీరవాణి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే మీరు అన్న మాటలు కూడా తర్వాత ఈ ఆడియోల రూపంలోనో ఇవన్నీ బయటకు వచ్చాయి. తెలంగాణలో ఎవరున్నారు కీరవాణికి మించిన వాళ్ళు అని చెప్పేసి అన్నారని కూడా బయటకు వచ్చినాయి. కీరవాణి గారు చెప్పాలంటే ఎందుకు కీరవాణి గారు? అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి సార్. ఎవరెవరో ఏదో మాట మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినాయి మాట్లాడుతూనే ఉన్నారు. 10 ఏళ్ళు నోరెత్తని వాళ్ళ నోరు ఇప్పుడు ఎందుకు వెకిలింది? సారు దగ్గర ఏదన్నా బేరం చేసుకోవాలి వీళ్ళు. సారు సంకనాకుతూ ఇప్పుడు మిట్టపల్లి సురేందర్ గారు కూడా నమస్తే తెలంగాణలో ఇంటర్వ్యూ ఇచ్చింది, నేను చదువుకున్నాను. మంచిదే, ఎందుకు ఇంటర్వ్యూ చేసినవని నేను అనను. బాలకృష్ణ గారు ఎక్కడ మీడియా దొరికితే అక్కడ పతిపత మాటలకు పోయిండు, దాన్ని నేను తప్పనను. ఇంకెవరో పాపం నాకు ఫోను పెట్టి దాన్ని రికార్డ్ చేసి నన్ను బజారుకి ఇడిచి నన్ను పజిత చేసి ఒక దోషం చేసి నిలబెట్టాలి. వీళ్లకు నేను శరణాగతి చెప్పాలని వాళ్ళు విసిరిన పాచిక. ఆ పాచికలో మరి మీరు ఎంత గెలిచిండ్రో నాకు తెలియదు. నన్ను మాత్రం గెలిపించిండ్రని నేను వినమ్రంగా మీకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నిజంగానే 10 సంవత్సరాలు ఆపి పాటను కేసీఆర్ దానికి పెద్ద జవసత్వాలు నింపాడు. ఆ పాట పరివ్యాప్తిలో కేసీఆర్ కూడా ఉండడని నేను అనను. ఎందుకుంటాడు? మీరు పదవులు ఇచ్చిందన్నారు కదా, ఇత్తాన్న పదవే ఇయ్యపోతిర్రా. అరే మనిషివా కేసీఆర్ రా అన్న అబద్ధాల కోళ్ళు మీరు, నానుడు కూడా అయిపోయారు మీరు. నేను అటు రాను, ఊరిసారి ఎందుకు పాపం. అట్లా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిన్న కూడా పాట వద్దని 10 ఏళ్ళు ఆపింది మీరే. అక్కడనే ఆ గుంపు ఉంటుంది. మళ్ళీ పాటకు పట్టం కడుతుండ్రు వచ్చి అని నిద్రపోకుండా తట్టుకోక సార్ ఏం చెప్పిండో మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నారు అదే వర్గం చెప్తున్నా. యజ్ఞమూర్తి గారు నా పాట నాపిన వర్గమే. సారుకు పాటలు రాసి, బర్త్డేలకు పాటలు రాసి, కోవట్టు రైటర్లు ఉంటారు ఇక్కడ, గోస్టు రైటర్లు ఉంటారు ఇక్కడ. నా పాటను 10 ఏళ్ళు దానికి అధికార ముద్ర రాకుండా అడ్డుపడ్డది వాళ్ళే. అదే గుంపు నిన్న పాటకు పట్టము కడుతుంటే సర్వశక్తులు వడ్డిండ్రు సార్. మరి పట్టడం కట్టడం ఏమన్నా ఆపినరా? పజిత్ అయినరు తప్ప. నన్ను దోషం చేసి నిలబెట్టి ఏమైనా సాధించినరా? పరువు పోగొట్టుకోవడం తప్ప. మీరు కీరవాణిని ఎంచుకోవడం అనేది అది ఉట్టిది మూస సార్, అది ఉట్టి బూసి అంతే. బూచి చూపి అసలు కవిత్వము పాట, ఆట, మాట, సంగీతం ఎవ్వడి తాత జాగిర్ కాదు. దాని పరిధికి కూడా ఎవ్వడు ప్రహారీ కట్టి ఆపలేడు. పొడుస్తున్న పొద్దుకు విచార్చిన లక్షల కోట్లాది కిరణ రాశి ఉంటుంది కదా, ఎవడు రాపేది భూమి మీద పడకుండా. పాట కూడా పొద్దు పడిపోయారు అవులే, కవిత్వం కూడా పొద్దు పడిపోయారా పిచ్చనా కొడుకులారా. దానికి కులమా? దానికి ఒక స్థలమా? అరే
కవిత్వానికి కులం ఉండదు, కవికి కులం ఉండదు, కవులకు కులం ఉంటుంది. వాళ్ళు రాసిన పాటలలో కులం ఇతివృత్తాలు కూడా ఉంటాయి. నేను కవిని బిడ్డ, ఇంత అహంకారంగా చెప్పకూడదు. కానీ మరి వీళ్ళంతా అహంకారానికి పోతే మరి చెప్పపోతే ఏం చేయాలి సార్? మరి నేను కవిని. ఎందుకురా? నేను రాసిన కవిత్వానికి రూపాయి పెట్టుకుంటే ఎన్ని కోట్లు సంపాదిస్తానో తెలుసా? మీరేం సంపాదించుకున్నారు? కాటిక కంటి నీరు చనుకట్టుపోయిన బడ ఏల నేర్చదో కైటపదైత్యమర్ధనుని గాదిని కోడల ఏ మదంబ యో ఒకట గర్భరాని నిన్నాకటికి నికొనిపోయి అల్ల కర్ణాటక కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధి ఇక నమ్ము భారతి అన్న పోతన పుట్టిన నేల మీద వాడి పాదధూళి జోకితే ఏ రేణువు ఎన్ను పూసల్లల్లో విత్తనమై మలిచిందో వాగ్దేవిని చూపు వసుధనాపై నుండ కవితకేమి కొదువ కన్న తల్లి కావ్యమాలగ నీదు కంటాన తరించ కవిత ఉప్పొంగదా కల్పవల్లి సంగీత సాహిత్య సౌరభాలను చాట పరుగెత్తు నా పాట ప్రజల నోట కాలజ్ఞానమురా 40 ఏళ్ళ కింద రాచినరా దీన్ని. మీరు రాత్రి పోయి రాసుకొచ్చిన కవిత్వం కాదు ఇది. పరుగెత్తు నా పాట ప్రజల నోట సహజంగా వరిసించు సలలితము గణాలు సాహితీ విలువల సాక్షిగాను కవిత నేరాయ చేయి చాచి కాసులడుగా సిరులకెప్పుడు నిన్నమ్మ సిగ్గుమాలి మట్టి మోచైన బ్రతుకిలా నెట్టుకొందు వసుధ వినిపించు నీయాన వాక్కులమ్మ. అద్భుతం. వసుధ వినిపించు నీయాన వాక్కులమ్మ అనుకున్నవానిరా. ఇంకొకటి కూడా రాశాను, వీళ్ళు కంకణం కట్టుకునేటప్పుడు ప్రసాద్. మీరు అన్నారు కదా అందులో వెన్నుపూసలు వాకెత్తింది అనేది అద్భుతం కదా. ఒక పదం అంటాను సార్. ప్రసాద్ ల్యాబు సినిమాలే కదా, సినిమా ఎండితెరదే కదా. నా గుండె తెరను చీల్చుకొని ఒక పోయం వస్తుంది. నా గుండె తెరను చీల్చుకొని వచ్చిన పోయం. నారాయణమూర్తి అన్న అక్కడ కూర్చుంటాడు. కీరవాణి సార్ అప్పుడే కలిసిపోయాడు. కీరవాణి సార్కు నాకు మూర్తి అన్న చాలా గొప్ప 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 అన్నట్టు. మొన్న రికార్డు అన్ని రోజులు మేము ఫోన్ చేసిన ఆయన ఫోన్ చిచ్చాపు ఉంటుంది. అప్పుడు కూడా చెప్పాను, నారాయణమూర్తి అన్నదా. అప్పుడు కూడా అక్కడ చెప్పిన ఆయన ఒడిలో పుట్టిన నా గుండె తెరను చీల్చుకొని ఎండి తెరల వేదిక అయిన ప్రసాద్ ల్యాబులో మీరు నేను అక్కడనే కలిసినాం కదా. అక్కడనే నా గుండె తెరను తీల్చుకొని వచ్చిన ఒక పోయం చెప్తా ఎను. చెప్పండి. కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా. ఈ పిచ్చిగొడవేందిరా, ఏం చెప్పినో ఏనండి. కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించన. అరెరరే మంట పెను మంటలై సుట్టేసిన పాడి పంటలుగా పచ్చంగా చిగురించన. గగనమే పిడుగులను పడదోసిన నా గమనమే తడబడుతూ గతిదప్పున. సొమ్ములకు నా కవిత అమ్మ చూపను ఎప్పుడు రొమ్మిర్చి చెప్పనా. అమ్మ పైన ఏమంటారా మీరు? చక్కని సుక్కలనుకుంటున్నారా? మీరంతా చక్కని సుక్కలనుకుంటున్నారా? కవిత్వాన్ని కైగట్టె కాడ చెక్కలు సుక్కలు కాదు బిడ్డ. మీరు పేరున్నోని మీద పడాలి, పేరున్నోని మీద పడి ఏడువాలి. వాన్ని రాసుక పూసుక తిరుగుతూ రాస్తున్న నల్ల 4 అక్షరాలు కవిత్వం. ఆబే కలేజ ఉంటే కన్నొల్లకు కరెక్ట్గా పుడితే మీ మీద మీరే రాసుకోండి, ఎవ్వరిని ఆశ్రయించకండి. అప్పుడు మీరు ఆకాశమున వెలుగుతున్న సుక్కలు, లేకపోతే నేల మీద చెక్కలు. గగనాంతర సీమలో పొడిసిన సుక్కలైతే దిగ్దిగంతాలకు వెలుగును పంచండి. నేల మీద మొలిసిన చెక్కలైతే వాన్ని వీన్ని ఎక్కడ ఎవ్వరికి సంస్కారం ఉన్నది. అందేశ్రీయా ఆంధ్రశ్రీయా? అవునరా, అవయ్య ఎవడో తెలియదు. రొమ్మిరిచి చెప్తున్నా 2 శ్రీలు ఉన్నాయి చూడల్లా. అందేశ్రీ ఉన్నది, ఆంధ్రశ్రీ ఉన్నది. మీ జన్మకు అది వస్తా అదిరా. 2 శ్రీలు కలపగలరారా మీరు? ఒక్కడికి ఉండేది పాపం శ్రీశ్రీ అని. అరే మీరు నాకు ఇచ్చిన
అమోఘమైన కిరీటమురా. నేను అందశ్రీని పుట్టుక, నా భాషామ తల్లి మొత్తము ఉమ్మడి రాష్ట్రం కదా, నాకు 2 జన్మలు. ఇక్కడ అందశ్రీని కవిత్వాన్ని పరిగెత్తియడానికి, దిక్కులు దిగంతాలు తలదిప్పి చూసడానికి తెలుగు భాషనే వాడిన కదరా. అందుకోసం ఆంధ్రశ్రీని కూడా. మరి మీరు చెప్పగలరా? సుక్కల చెక్కల. నిజంగా ఇక్కడి నుంచి ఒక క్షమాపణ చెప్తున్నా. ఈ సుక్కలను గన్న అమ్మ నాన్నకు శరణాగతి చెప్తున్నా. మీరు సుక్కలు ఉన్నంత కాలం వాళ్ళని కట్టుకున్న వాళ్ళకు కూడా కృతజ్ఞత క్షమాపణ అడుగుతున్నాను. కానీ కౌల మీద పడి వాళ్ళ పరువు తీస్తే, వాళ్ళ ఉన్న కీర్తితోటి మీరు పేరు తెచ్చుకోవాలని చూస్తే సుక్కలే కాదు, చెక్కలు కూడా, ముక్కలు కూడా కవిత్వంలో తమాషా చేస్తున్నా. ఏందయ్యా మీ బేరాలు? అంటే మీ పేరు రావడానికి ఇష్టమన్నట్టు నోరు జారుతారా? ఏంది? అదుపులో మాట్లాడండి. ఆకాశం మీద ఉమ్మితే ఉమ్మినూని ముఖం మీదనే పడుతుంది తప్ప ఆకాశం తడిచేది ఉండదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, గుండె నిండుగా కృతజ్ఞతలతో. నిన్న మీరు పెట్టుకున్న లొల్లి 58 సంవత్సరాల బరువుదించిండ్రు తండ్రి. మా దక్షిణమూర్తి, మా యజ్ఞమూర్తి సాక్షిగా మీకు ఒక దావత్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఎవ్వనికి పుట్టిన్నో అన్న గొడవ నాది. తెలియదు, అమ్మా నాన్న తెలియదు కదా. నేను ఇక్కడ మనిషి ఉంటే అన్ని కులాలు నాయే, ఇక్కడ మమతుంటే అన్నీ వాడలు నాయే. నాకు ఎవ్వనికి పుట్టిన్నో ఆ భాష పటిమనే వచ్చింది. నేను ఎవ్వతికి పుట్టిన్నో ఆ ధిక్కారమే వచ్చింది. అయినా ఒక మాట చెప్తున్నా, యజ్ఞమూర్తి గారు ఇక్కడి నుంచి నా ఆత్మకథలో రాసుకునే మాట ఇది. నేనెవ్వనికి పుట్టిన్నో నాకు తెలియదు, నన్నెవ్వరు కన్నారో నాకు తెలియదు. కానీ నన్ను తెచ్చుకున్నోళ్ళ కులము నాకొద్దు. నన్ను పెంచి పెద్ద చేసి నన్ను తెచ్చుకున్న మాలమాది గొల్ల కులము నాకొద్దు. తెచ్చుకొని ఉంచుకున్నారా యజ్ఞమూర్తి గారు? సంతానం దక్కకపోతే తెచ్చుకుంటిరి. సంతానం దక్కంగానే చాతాడు నడుముకు కట్టి చేదబావిల జోది నన్ను చంపెతందుకు చూచిన మీ కులము నాకెందుకయ్యా? మీ కులము నాకెందుకయ్యా? నేను జీతగాడికి చెరదీసి నాకు అన్నం పెట్టి నా చిన్ని పేగులు ఆకలి తీర్చిన జక్కిరెడ్డి రాధమ్మ ఏం కావాలి? 5 ఏళ్ళు తీసుకున్న వాళ్ళకే కులం అంటే 15 ఏళ్ళు జాది వాడు నన్ను పెద్ద చేసి, పెద్ద చేయడమే కాదురా, నా పెళ్లి చేసుకున్న నాడు సన్యాసులా కలవాలనుకున్నా. నన్ను తెచ్చుకున్నోడు నా పెళ్ళికి రాను అంటే నన్ను పెంచి పెద్ద చేసినోడే నా ఇల్లాలను చూసేందుకు వచ్చి నా పెళ్లి చేశాడు. మీ కులానికి నాకేం సంబంధమే? అయినా చెప్తున్నాను సార్, నన్ను తెచ్చుకున్న కులం వద్దు నాకు, మనిషిని. నన్ను పెంచి పెద్ద చేసిన రెడ్డోళ్ళ కులం వద్దు నాకు, మనిషిని. నాకు ఉపనయన ధర్మాలు వేసి ఉపనిషత్తు ధర్మాలను, వేద వాంగ్మయపు పౌరాణికాలను, భారతీయ తత్వదృక్పదాన్నంతా నా ఒంటికెక్కించిన బ్రాహ్మణ్యం కూడా నాకొద్దు సార్. నాకు బతుకుగోరిన కులం కావాలి కానీ బద్మాషి కులాలు నాకెందుకు సార్? నేనెవ్వనికి పుట్టినా, ఎవరిని నీడల పెరిగినా వీళ్ళందరినీ ఒక త్రాసులో తీసి అటు పారేస్తే నా చిరునామా ఏందో చెప్పనా సార్? స్వామి వివేకానందుని గుర్తు చేస్తా. అన్నార్తుల కడుపున చిచ్చు చల్లార్చ పట్టెడు అన్నము పెట్టజాలని దేవుడైనను ధర్మమైనను ఏ సిద్ధాంతమైనను నేను లెక్క చెయ్యా అంటాడు. అరే ఇప్పుడు చెప్తున్నాను, ఎవ్వనికి పుట్టిందన్నది కాదు ఇక్కడ నా గొడవ. పూరి జగన్నాథం చెప్పే కదా, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే కదా. ఎవ్వనికి పుట్టిందన్న లెక్క కాదు సార్ నాకు.
బొట్టి ఏం బీకినన్నదే లెక్క నాకు. నేనేం బీకిన్నో అవి లెక్కలు వేసుకునేందుకు రాలే నేను ఇక్కడ. నా లెక్క ఒక్కటే, నాకు ఇక్కడ అందరూ అమ్మాయి ఆటలనే పుట్టినరు. ప్రపంచ ప్రాణికోటే అంతా అమ్మాయి ఆటలనే పుట్టినరు. ఒకడు తక్కువ ఒకడెక్కువ నా దేహములో కనబల్లే. అందరూ నా తోబొట్టువులే. ఈ లోకము నీ ఇల్లు, జనమంతా నీ వాళ్ళు. ప్రగల్భాలు మార్చుకో, ప్రకృతి నుంచి నేర్చుకో అని అమ్మఒడి నుంచి వచ్చిన వాడిని నేను. అమ్మలను గన్నయ్య అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మను నమ్ముకున్నవాణ్ణి. అందుకోసము నేను అటు ఓదలుచుకోలేదు. ఏ అన్నార్థుల నీడల కనుక నేను రాకపోతే, ఏ అన్నార్థుల వాడలల్లోకి నేను రాకపోతే, పుట్టుకలు వదిలేద్దాం సార్, కులాలు వదిలేద్దాం సార్, ఏంటిక కింద సమానం, నాకు వద్దులేవి. ఏ అన్నార్థుల వాడలల్లోకి రాకపోతే, అన్నార్థులు అంటే మీ కులాలు కాదురా రే, సబ్బండ కులాలు ఉంటాయి ఇక్కడ. ఏ అన్నార్థుల వాడలల్లోకి నేను చిన్నప్పుడు రాకపోతే, ఏ అన్నార్థుల నీడలల్లో నేను ఎదుగుతున్న నా ఎదుగుదల లేకపోతే నాకింతటి ఉన్నత స్థితి వచ్చేది కాదు సార్. నా జెండా అన్నార్థులు, నా ఎజెండా కూడా అన్నార్థులే. అందుకోసం నా జనమంతా ఈ అన్నార్థులకి నీడల పెరిగిన వాణ్ణి సార్. ఈ అన్నార్థుల వాడలల్లో ఎదిగొచ్చిన వాణ్ణి సార్. ఈ అన్నార్థులు నా చిరునామా సార్. ఇవాళ బాగా ఏదో బలుపెక్కింది, కులము లేదంటున్నాడు. అవులే, 6వ ఏట నడుముకు శాతాడు కట్టినాడే అడిగినరా నీ తల్లి మీరు నన్ను గన్నోళ్ళేనా అని. గొడవ ఇప్పటిది కాదురా బిడ్డ, ఇది 58 సంవత్సరాలది. అయినా మీరు హ్యాపీగా నన్ను చెప్పారు, కన్వెడెడ్ రెడ్డి. కన్వెడెడ్లో కులం ఉండదు బే, కరెక్ట్ అయిన రెడ్డే. పండితులు అన్నావు కదా, పండితుల భాష ఎవరిది? బామనోళ్ళది కదా, మీకు విరుద్ధమైంది కదా. అందుకోసము పాండిత్యంలో బ్రాహ్మణ్యం ఉంటుంది కదా, అక్షరం బ్రాహ్మణం కదా, అది కూడా చెప్తున్నా. అక్షరం బ్రాహ్మణం కదా. ఆ అక్షరం నన్ను ఆవహించినప్పుడు చదువుకోపోతేనే ఇంత భాష వచ్చింది వారి. నేను చదువుకుంటే మాత్రము అడుక్కునే బుచపొల్ల భాష వచ్చునేమో. బెగ్గర్, మేమెంత మాకెంత, దీని తల్లి బెగ్గర్ సంత. ఏందే అది ఏమనుకుంటున్నారు? కాబట్టి ఎవరికైనా వాళ్ళకు కూడా నేను మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏది జరిగినా నా మంచికే కదా, ఏది జరిగినా మన మంచికే కదా. మీరు గనక నోరు చేయకపోతే మీ విషపూరితమైన దళాలు నాకు తెలిసేటి కాదు. మీకు చెప్తున్న బిడ్డ, మీరు నన్ను గాలమేసి గుంజిని అనుకున్నారు, కానీ మిమ్మల్నే నేను గాలమేసి గుంజి మీ రూపురేఖలను ప్రపంచానికి పరిచయం చేసింది నేనేరా. నన్ను మీరు పరిచయం చేయడం ఏంది? నా పుణ్యాన చెప్పిది కదా. ఇక్కడ ఉపాధి హామీ పేరు మీద అంటున్నాను, అనొద్దో కాదు కానీ అనాలే. ఉపాధి హామీ పేరు మీద కొందరు బతక నేర్చుకున్నారు. ఉపాధి హామీ పేరు మీద కొందరు బతక నేర్చుకున్నారు. కాదు బతుకుతున్నారు. అలాంటి బతుకే కాదు సార్. 10 ఏళ్ళు గోదలగాసిన పశువులను గోకులమునాది, 20 ఏళ్ళు ఇల్లు కట్టిన రొమ్మిరిసి లోకులమునాది. ఇప్పుడు కాలాన్ని కైగడుతున్న కవికులమునాది. మీకొక్క కులం లెక్కరా, నాకు ముమ్మూర్తుల మట్టి కులం, మనిషి కులం, మానవ కులం. ఎన్ని కులాలు ఒక్కడికి ఉన్నాయి. ప్రతి కులం నాదే సార్. మనిషి ఉంటే మమతుంటే ప్రతి వాడ నాదే. ఈ లోకము నీ ఇల్లు, జనమంతా నీ వాళ్ళన్న కదా సార్. మీ అందరికీ పేరు పేరున జై తెలంగాణలు. చివరిగా ఒక్కటి చెప్పండి. మీ పాట ఏదైతే ఉందో అందులో మీరు కీర్తించినటువంటి
చిహ్నాలు ఏవైతే ఉండేవో ఆ చిహ్నాలను రాజముద్ర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తీసివేస్తున్నది, కాకతీయ తోరణం అలాగే వరంగల్ చిహ్నాన్ని అని చెప్పేసి. సో దీని మీద చాలామంది విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? అది మారుస్తా అనుకున్న వాళ్ళే జవాబు చెప్పాలి. నా కవిత్వంలో మార్చలేదు కదా వాళ్ళు, నా కవిత్వంలో ఒక్క పదం కూడా మార్చలేదు కదా. అవును, అంటే ఇక్కడ నన్ను గెలిపించారు కదా, ఇప్పుడు గెలవాలన్నా గెలవద్దు వాళ్ళు నిర్ణయించుకోవాలి. నా పాటలు ముఖ్యమంత్రిగానా లేకపోతే నా మీద అత్యంత ప్రేమ కలిగినోడిగానా? ఒక మాట చెప్తా సార్. సారు సయాన కవి కదా అన్నోడు 18,000 పుస్తకాలు ఏందిరా, 18 ఏంది ఎంత, 36,000 పుస్తకాలు చదివిన పాటను అవమానించినోని కంటే సాహిత్యమే తెలియని వాడు కదా. అక్షరం మార్చకుండా ఈ దేశములో ఏ పాట జాతి గీతాలు రాసిన కవి అక్షరాన్ని పట్టం కట్టినోడు లేడు సార్. ఆ కీర్తి రేవంతు ప్రభుత్వము, రేవంతు క్యాబినెట్ మొత్తం మూటగట్టుకున్నారు సార్. అయితే మీకు ఇది పేచీ లేదా? నాకేం పేచీ అంటే ఈ రాజముద్రకు సంబంధించిన నా పాటల నుంచి తీర్తా అన్నప్పుడు కదా నేను జవాబు చెప్పేటోని. ఓకే, నా గొడవ కాదే, నా పాటల నుంచి ఒక్క అక్షరం పోలేదు కదా, నా పాటను గౌరవించారు కదా. గోడ మీది వాటం అవసరం లేదు. నేను కూడా ప్రభుత్వానికి చెప్తున్నాను, కాకతీయ కళాతోరణము తీయకూడదు, చార్మినార్ను తీయకూడదు. మీ రాచరిక గొడవలు ఎందుకయ్యా? అది హెరిటేజ్. ఇప్పుడు నా జాతికి, నా తెలంగాణకు ఒక్క జాతి సంపదలు అవి. మరి అవి తీసి మీరు కూలగొట్టాలనుకుంటే మీ టూరిజం సంకనాకుతుంది. మరి ప్రపంచమంతా తెలంగాణను చూసేందుకు వస్తున్నారంటే గోలుకొండ కోట ఎందుకు ఉంచినాం మనం? కాకతీయ కోటను ఎందుకు ఉంచినాం మనం? కాకతీయ తోరణం ఎందుకు ఉంచినాం మనం? నకాసి చిత్రాలను ఎందుకు భద్రపరుస్తున్నాం? ఇది జాతి సంపదలు. చార్మినారు కలరా మసీస్ వచ్చి హైదరాబాద్ అంతా నాశనం అవుతున్నప్పుడు, కరోనా కంటే భయంకరమైన సావులు జరుగుతున్నప్పుడు ఆయన వాళ్ళు ఆ రోజు పాలకులు ఆ అల్లాకేం మొక్కుకున్నారో ఒక మానవ హితం కోసం కట్టిందే కదా అది. కాకతీయ తోరణం కూడా కలల కానాచిగా కట్టిందే కదా. అందుకోసం జాతి సంపదల తెరువు పోకపోతేనే ఆపిగా ఉంటుంది అని నేను కూడా వినమ్రంగా చెప్తున్నాను దాన్ని. ఒకవేళ అవి తీస్తే మీరు ప్రకటించిన గీతం మిమ్ములనే ప్రశ్నార్థకం చేస్తుంది. వాటిని తొలగించడానికి లేదు ఇప్పుడు. కానీ వీటిని తొలగియకపోతేనే తెలంగాణకి ఇచ్చిన గౌరవం అవుతుంది. ఇది కూడా ఈ ముఖం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి, అధికార ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కు, వాళ్ళ పెద్దమ్మ సోనియా గాంధీకి, వాళ్ళను అజమాయి చేస్తున్న రాహుల్ గాంధీకి, ప్రియాంకకు కూడా తెలంగాణ జాతి సంపదను, జాతి చిహ్నాలను తెరువు రాకపోవడము మంచిది. మీ రాజముద్రల గొడవ మీరు చూసుకోండి, కానీ కళా సంపదను తొలగించడం మనకు అంత సముచితమైన విషయం కాదు. అది గౌరవం కూడా కాదు. పునరాలోచన చేయాలనేది మాత్రం ఏమాత్రం. అరే నేను కాంగ్రెస్ పార్టీకి ఆస్థాన కవినారా చప్పలు కొడేందుకు? కాంగ్రెస్ పార్టీకి కాదు, నిన్న పోయిన బీఆర్ఎస్కి కాదు. ఇప్పుడు రోజు మనం తెలంగాణ పడుతున్నాం కదా, అంత కోసి అమ్ముకుంటారు కదరా మీరు. ఇంకా తెలంగాణ మీద మీకు గౌరవం నాదిరా. తెలంగాణ మట్టికి, ఆ చెట్టుకు, ఆ పుట్టకు నేను సదా శరణాగతి చెప్తూనే ఉంటాను. ఎవరెమ్మడి పరిగెత్తలేవిడా, నా పని నాకుంది. ఇప్పుడు నేను నది పరిగెత్తాలి. అందుకని మీరు ప్రకృతి కవి, నది కవి మీరు. జీవితం కూడా నదే కదా యజ్ఞమూర్తి గారు. ఇంకొక ప్రశ్న అడగచ్చా? అడుగు. మీరు అంటే కాసుల కోసం కవిత్వం ఎప్పుడు రాయలేదు కదా, కానీ మీకు కాసులు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది నీకు చెప్పేంత సమయం లేదా? కాదు సమయం కాదు. గింత అనామకుడు గింత దూరం వచ్చినప్పుడు మీరు ఓపెన్ విత్ ఆర్కే
ఇంటర్వ్యూ కనుక కానీ వాళ్ళు కట్ చేసిండ్రు ఇప్పుడు దాన్ని. రూపాయే ప్రపంచమైనాడు. అందశ్రీ గారు, మీరు 4 పిల్లలట నీకు, ఆ పిల్లల పెళ్ళి ఎట్లా చేస్తావు? ఈ కవిత్వంతో సంగరాంకణం తప్ప ఏ కవి ఎల్లి బతికిండు దీంతో అని అన్నాడు. సార్, మీరు కవిత్వాన్ని తక్కువ చేయకండి. రూపాయే ప్రపంచం అనుకున్ననాడు, రూపాయే సర్వం, ధనం మూలం జగత్తు అనుకున్ననాడు. ఒకానొక రోజు నేను ఇలా ఉంటే 4 చౌరస్తాల మీద శాలువబర్చి 2 పాటలు పాడుకుంటే 3 బిడ్డల పెళ్ళేం కర్మ, ఇంకొక 3 బిడ్డలను దత్తత తీసుకొని పెళ్ళిళ్ళు చేయగలను. పైస లేకపోతే ఇక్కడ పైసే పరమాత్మ అన్ననాడు, పైసే సర్వమన్ననాడు, రూపాయే ఈ ప్రపంచానికి రూపమన్ననాడు. మీ లక్ష్మీదేవిని గాడిదను చేసి నా ఇంటి ముందట కట్టేస్తా అని చెప్పిన సార్ నేను. ఇది వినడానికి అహంకారంగా ఉంటుంది. అసలు ప్రపంచమే తలదిప్పి చూసే కవిత్వం ఇచ్చిన నాకు మా అమ్మ మీరు అడిగే పైసలు లెక్కనా సార్? నాకు లోకమంతా అప్పుబడి ఉంటుంది కవికి. కవులేమో లోకానికి అప్పుబడి ఉంటారు. లోకమే కవికి అప్పుబడి ఉంటుంది. బాగా చెప్పారు. కవులు లోకానికి అప్పుబడి ఉంటారు, వాళ్ళ మీద పడి బతుకుతుంటారు. కాబట్టి కవికి లోకహితమే ఉంటుంది. అవును, లోకహితం కోసమే కవి ఉంటాడు. అయితే నాకు కవికి లోకం అప్పుబడి ఉంటుంది కావున రూపాయి ఒక లెక్క. అదే లోకం అంతా నాకు అప్పుబడే ఉండదు. నేను పెదవి ఇప్పక ముందు నా నదికి చాలా కోట్లు అయినాయి సార్. చచ్చిపోతారు వీళ్ళు. కొడుకు చనిపోతే సావునాడు పైసలు లేవు, వాడు పుట్టినాడు పురు చేయడానికి రూపాయి లేదు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నాడు యలమంచి శేఖర్ అన్న ఇంటికి మీ స్టూడియోకి వచ్చే ముందు ఆ ఇంటికాడికి పోయి దర్వాజ ముందట మోకరిల్లి బొక్క నా దర్వాజకు నా అన్న పాదాలకు ఎందుకు నమస్కారం చేసి వచ్చినాయి వల్ల ఇప్పుడు ఈ రోజా సాగర్ సొసైటీలో ఆ ఇంటికాడికి పోయి ఆ దర్వాజ కాడ పాదం తలవంచి దండం పెట్టొచ్చిన నన్ను ఈ నేల మీద నిలబెట్టినోడు యలమంచి శేఖర్ అన్నని. మరి రుణం మా అయ్య చెప్పేది, చదిదిన్న రేవుదల వాళ్ళ బిడ్డ, చదిదిన్న రేవుదల వాళ్ళ బిడ్డ సచ్చదాకా అన్నం పుడుతుంది రాని. నా కొడుకు సావుకు పైసలు లేకపోతే అన్ననే వచ్చి నా కొడుకుకు సాగు చేశాడు. నన్ను పెంచి పెద్ద చేసిన వాడు ఆంధ్రశ్రీ ఎందుకుంటారా? మరి నేను తెలంగాణ ఉద్యమం చేస్తా, నాకు తిండి ఆంధ్రోళ్ళు పడతారా? ఈ రోజు ఆయన లేకపోవటం చాలా దుఃఖం వేసింది సార్. ఇవల్ల ఆ ఇంటి ముందటి పోయి ఆ కడప మాడ బొక్క బోల్రబడి ఆడ ఆయన దొక్కిన పాదాలు ఉంటాయి, ఆడ ఆ పాద రేణువులు ఉంటాయి ఆ దర్వాజా కాడ. మోకరిల్లెమ్మే స్టూడియోకి వచ్చిన అందుకోసం చచ్చేలో కానబోయినా నేను గుండె నిండుగా మా అన్నకు కృతజ్ఞత చెప్తున్నా. మీ నేపథ్యం నుంచి మీ చేత ఆయన కూడా గంగ సినిమాకి పాటలు రాయి. నాకు గంగ నా కోసమే కదా సార్. 1.5 కోటి పోగొట్టుకున్నాడు. మొన్న బతుకమ్మ సినిమా 1.5 కోటి పోగొట్టుకున్నారు. ఈ 2 సినిమాలు నేనే చూసిన సార్. నా ఒక్క సినిమాకు 4 నందులు, జాతీయ అవార్డు కూడా వచ్చేది సార్. అన్నదానికి వాళ్ళ మామ చనిపోవడం వల్ల అందుకోసం నన్ను యజ్ఞమూర్తి గారు కొన్ని మనుషులకు అందాయి సార్. ఏదో పైన చూసుకొని మాట్లాడతారు. ఉపరితలం మాటలే కాబట్టి వీళ్ళందరికీ మళ్ళీ ఒక్క వర్గం నాకు ఈ మన ఇంటర్వ్యూ ద్వారా అందరికీ చెప్పారు మీరు. ఒక్క వర్గమే మాట్లాడింది సార్. అది బాధేస్తుంది నాకు. అందుకోసం మీ కులం నాది కాదు అని అంత కరాఖండిగా చెప్పవలసి వచ్చింది. దళిత కులం సచ్చినా కాదు నీ తల్లి. దళితం అనే కులం లేదు కదా. అవును, లేని కులాన్ని నాకెందుకు అంటగడతారే? మీరు వేసుకొని ఊరేగండి, నాకేం సంబంధం? చెప్పింది కదా 10 సంవత్సరాలు ఎడిట్ చేసుకొని మీరు 10 సంవత్సరాలు గోవులు కాచిన గోకులము నాది. 20 ఏళ్ళు ఇల్లు కట్టిన నన్ను నేను పోషించుకోవడానికి లోకులము నాది. కాలాన్ని కైగడుతున్న కవికులము నాది. మీ కులాలకో దండం, మీ మతాలకో దండం, వాటికి అవతల బతుకుదామన్న తలంపు సార్ నాది. గొప్ప తలంపు అది. నీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు
ప్రతిరోజు నీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళంతా నీ చుట్టాలు గారు. ఇది ఉంచండి. ప్రతిరోజు నీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళంతా నీ చుట్టాలు కాదు. ఎంత దూరంగా ఉంటేనేంది వాళ్ళు, నీ గుండె సప్పుడును ఇంటున్న వాళ్ళు మాత్రమే మన చుట్టాలు. నిన్న మొన్న అర్చిన వాళ్ళు నా చుట్టాలు కాదు. నా గుండె సప్పుడును ఎవరైతే తింటారో వాళ్ళే నా చుట్టాలు, వాళ్ళే నా కులము, వాళ్ళే నా స్థలం. నమస్కారం సార్. ఇప్పటికిప్పుడు మా కోసం చెప్పిందే కదా, ధన్యవాదాలు. చాలా ఇంతటి గొప్ప ఇంటర్వ్యూ. నేను చేసిన 250 ఇంటర్వ్యూలలో మొదటి 3, 4, 5 అని పెట్టుకుంటే ఖచ్చితంగా మీది అగ్రస్థానంలోనే ఉంటుందని నేను. థ్యాంక్ యూ సార్. యజ్ఞమూర్తి గారు, నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు, మీరు నాకు ఇంత సమయం ఇచ్చినందుకు కూడా నా హృదయం ఎలా మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలో తెలియట్లేదు నాకు. మీరు ఇచ్చిన ఏమున్నా సార్, ఏం కాదు మామూలే. ఏదన్నా ఉన్నా క్షమాపణగానే చూడాలి సార్. ఏదున్నా క్షమాపణగానే. క్షమాపణ లేకపోతే మనిషికి చరిత్ర ఉండదు సార్. ఇప్పుడు ఏనుగబోతుంటే ఎన్నో కుక్కలు మరుగుతాయి బిడ్డ, మా అయ్య చెప్పేది. నానుడు కూడా సార్ ఇది. ఏనుగబోతుంటే ఎన్నో కుక్కలు మరుగుతాయిరా. అవును. వాటిని పట్టించుకుంటే ఏనుగ పయనం సాగుతుంది అంటారు. నేను కుక్కలు అనను, వీళ్ళను. తప్పది, అనకూడదు కూడా. నాకు అంత దిగజారిన మాటలేం మాట్లాడను. మనిషిగా బతికితే మృగాలు కాకూడదనేది మనవి సార్. జంతువులు కాకూడదని సార్. మృగాలకు జంతువులకు ఉపమానాలు కాదు సార్ జీవితం. చాలా అత్యంత అగ్రగామి జీవితం. ఉచ్చస్థితిలో వెలుగొందాలనుకున్న మానవ జీవితాన్ని నీచ స్థితికి నెట్టొద్దని కోరుకుంటా సార్. ఉచ్చనీచాలు ఎవడో చెప్పినవి కాదు సార్. నువ్వు ఊపిరైన నాడు ఉచ్చమవుతావు. ఊపిరికి నీచత్వాన్ని అంటగట్టి సంభాషిస్తున్నప్పుడు నీచమవుతావు. ఈ ఉచ్చనీచాలు, ఒకడు ఉచ్చం ఒక నీచం కాదు సార్. ఈ 2 స్థితులు. అది కూడా ఒక మాట చెప్తాను. ఉచ్చనీచాలు వర్ణాశ్రమ ధర్మం నుంచి వస్తాయి సార్. పాదము నా దేహంలో ఉన్నది, శిరస్సు నా దేహానికే ఉన్నది. అంతే కదా. నా మూలాలలో నిషాదము నా తల్లి వేరై ఉన్నది. వర్ణాశ్రమ ధర్మములో 4 వర్ణాలు కాదు సార్, 5వ వర్ణం కూడా ఉన్నది. 5 వర్ణాలు, నిషాదుడని 5వ వర్ణం కూడా ఉన్నది. పాపం మళ్ళీ వీటిపో 5వ వర్ణం కాదు. అట్లా మనము తప్పులెన్నో వారు తండోపతండాలు ఊర్వి జనులకెల్ల నుండి తప్పులేంచువాడు తమ తప్పులెరుగడు. విశ్వదాభిరామ. నా కవి పరంపరకు కైమోడుపులు చెప్తున్నాను. కవుల పరంపరకు కూడా కైమోడుపులు చెప్తున్నాను. నా కంఠాలకు గంటలు కట్టుకొని కంఠాలను పగులగొట్టుకున్న గాయకులకు, వీళ్ళందరినీ మోసిన తెలంగాణ మట్టికి, తెలంగాణ మనిషికి, తెలంగాణ ఉద్యమానికి సదా శరణాగతి.